ఈరోజు చేనేత దినోత్సవం సందర్భంగా ఎన్నికల హామీల్లో భాగంగా వాళ్ళకి ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. సో దీనిపైన కూడా వైసీపీ ఒక ప్రచారాన్ని లేవనెత్తుంది. మా హయాంలో మేము ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాము, ప్రతి మనిషికి 24,000 ఇచ్చాము, అప్పుడు 3,706 కోట్లు వాళ్ళకి రిలీజ్ చేశాము, ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చి కేవలం 204 కోట్లే రిలీజ్ చేశారు అని ఇలా రకరకాల వాదనలు తెర మీదకి తీసుకొస్తుంది. సో ఎవరి హయాంలో నేతన్నలకు మేలు జరిగిందంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ నేతన్నల కోసమే కాదు, మొత్తం ఏ సంక్షేమ కార్యక్రమం చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తున్నది కూటమి ప్రభుత్వం. ఎక్కువ ఎట్లా ఇస్తున్నారు? ఒక సిస్టమేటిక్గా ఈ సంక్షేమ పథకాలు అమలు జరుగుతూ ఉన్నది. ఒకవైపు అంటే పేద ప్రజల జీవన ప్రమాణాలు మార్చటానికి P4 స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వాళ్ళ ఆర్థికాభివృద్ధికి బాటలు వేసుకుంటూ వాళ్ళని పేదరికం నుంచి బయటపడేయటానికి మార్గాలు వెతుకుతూ సక్సెస్ఫుల్గా దాన్ని P4ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. 15 లక్షల కుటుంబాలని ఈ సంవత్సరం పైకి తీసుకురావాలి, అంటే ఆర్థికంగా నిలబెట్టాలి అనే సంకల్పం. దీంతోపాటు రైతులు, ఈ ఫార్మింగ్ కమ్యూనిటీ, ఇది అసంఘటిత మొత్తం రంగం, వీళ్ళని ఏ విధంగా వాళ్ళకి అంటే వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే విధానం ఏంటి, ఆ పద్ధతి ప్రకారం అన్నదాత సుఖీభవ తీసుకొచ్చారు. అంతకు ముందు చంద్రబాబు నాయుడు ఈ రుణమాఫీ గురించి హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చిన తర్వాత మొత్తం రైతులకి రుణమాఫీ సజావుగా చేసేసాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం చేశాడు. చేసిన తర్వాత లాస్ట్ ఇన్స్టాల్మెంట్లో ఒక 2 ఇన్స్టాల్మెంట్లు కట్టడానికి ముందు ఎలక్షన్లు వచ్చినాయి. అవి కట్టలేదు, గవర్నమెంట్ రీపే చేయలేదు రైతులకి. ఇది ఆ రోజు జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ అయిన తర్వాత 2019లో రైతులకి ఇవ్వాల్సిన ఆఖరి 2 కిస్తుల రుణమాఫీ నిధులని ఇవ్వలేదు. అది జగన్మోహన్ రెడ్డి రైతులకి చేసిన తొలి అన్యాయం. ఇంకా ఆ రోజు నుంచి రైతులకి అన్యాయం చేస్తూనే ఉన్నాడు. రైతులకి అన్యాయం చేయటం అలవాటు పడ్డ జగన్మోహన్ రెడ్డి అసలు మొత్తం అంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసిన తర్వాత, ధాన్యం సేకరణ జరిపిన తర్వాత రైతులకి వెంటనే డబ్బులు ఇవ్వాల్సింది అట్లా కూడా చేయలేదు. రైతు భరోసా కేంద్రాలని పెట్టాడు, అదొక దగా స్కీమ్. రైతులకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. బాకీ పెట్టాడు, 1657 కోట్ల రూపాయలు బాకీ పెట్టాడు. ఎవరివి 1657 కోట్లు? జగన్మోహన్ రెడ్డి రైతులకి చెల్లించాల్సినవి. ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఏం ప్రచారం చేస్తున్నాడో తెలుసా? ఎంత దారుణమైన పచ్చి అబద్ధాన్ని ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో 250 మంది రైతులు చనిపోయారని ఒక అబద్ధపు అసత్య ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి టేకప్ చేశాడు. ఎక్కడ చనిపోయారు? 200 మంది రైతులు చనిపోయినట్టు నీ సాక్షి పేపర్లో వార్తలు రాసావా? తీసుకొచ్చి చూపించు. ఎక్కడెక్కడ ఏ రైతు చచ్చిపోయాడో నీ దగ్గర లెక్క ఏమన్నా ఉందా? 200 మంది రైతులు చనిపోయారని చెప్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే ఎంత దారుణమైన పచ్చి అబద్ధాలను ఎట్లా ప్రచారం చేస్తారో చూడండి. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి ఆ స్కీముల్ని ఇంప్లిమెంట్ చేయటమే కాకుండా వాళ్ళకి ఈ హ్యాండ్లూమ్స్, పవర్ లూమ్స్కి ఫ్రీ కరెంటు ఇచ్చేస్తూ ఉన్నాడు, దానికి సబ్సిడీ ఇస్తున్నాడు. చేనేత కార్మికులకి వాళ్ళకేంటంటే మగ్గం నేయటంతో మగ్గం నేసి వాళ్ళకి చిన్నతనంలోనే వృద్ధాప్యం వచ్చేస్తుంది. అంటే తక్కువ వయసు నుంచే వాళ్ళకి శరీర భాగాలు సహకరించవు. అంత దారుణమైన ఆరోగ్య పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకని వాళ్ళ ఏజ్ తగ్గించి పెన్షన్ పెంచి చేనేత కార్మికులకి సపరేట్ పెన్షన్ ఇస్తున్నాడు. ఇవన్నీ తెలుసా జగన్మోహన్ రెడ్డి? తెలుసు. ఎందుకు తెలియవు? తెలిసినా కానీ తప్పుడు ప్రచారాన్ని చేస్తూ ఉంటాడు.
మొత్తం అతను ఏదో మొత్తం అంతా ఇచ్చేసినట్టు రైతు భరోసా 5 ఏళ్ళు ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నాడు. రాష్ట్రంలో ఏ రైతునన్నా చెప్పమన్నా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు రైతు భరోసా ఇచ్చాడా? 5 సంవత్సరాలు ఇచ్చాడా? ఎక్కడ ఇచ్చావు నువ్వు ఇచ్చింది 4 సంవత్సరాలు. అందులో నువ్వు 13,500 రూపాయలు ఇస్తానని చెప్పి 12,500 ఇచ్చావు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్ని నేను ఇచ్చిన డబ్బులు అన్నట్టు చూపించుకున్నావు నువ్వు. ఈ రోజున ఏం చెప్తున్నారు? పిఎం కిసాన్ యోజన, అన్నదాత సుఖీభవ, ఈ 2 స్కీముల డబ్బులు మీకు 20,000 అని చెప్పి ఇస్తూ ఉన్నారు. మళ్ళీ దాంట్లో కూడా 26,000 ఇస్తామన్నారు, మళ్ళీ 20 ఇస్తున్నారు. అబద్ధం, పచ్చి అబద్ధాలు అనమాట. ఇటువంటి అబద్ధాలు చెప్పుకుంటూ మొత్తం రైతుల సంఖ్య తగ్గిందంటాడు, నీకు అది తగ్గిందంటాడు, పెన్షన్లు తగ్గినాయి అంటాడు. పెన్షన్లు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల సామాజిక భద్రతా పెన్షన్లు 5 సంవత్సరాల కాలంలో నాకు ఓటేయలేదు అని చెప్పి 18 లక్షల పెన్షన్లను ఆపేశాడు. మాకు దివ్యాంగులు ఏం మోసం చేశారు నిన్ను జగన్మోహన్ రెడ్డి? దివ్యాంగులకు కూడా పెన్షన్ ఆపాడు ఈ జగన్మోహన్ రెడ్డి, ఎక్కువ పెన్షన్ ఇవ్వాల్సి వస్తున్నదని. అటువంటి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ రోజున సంక్షేమం గురించి చెప్తాడు. తనేమో నేను అప్పు చేసి సంక్షేమం చేశానని చెప్తాడు. ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పులు చేస్తుంది అంటాడు. అప్పులతోటి సంక్షేమం చెయ్యట్లేదు చంద్రబాబు నాయుడు అప్పులు చేసినా వాటిని మౌలిక సదుపాయాల కోసం వాడుతున్నాడు, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం వాడుతున్నాడు. అప్పు చేసి పప్పు బెల్లాలు తినే పని చంద్రబాబు నాయుడు చెయ్యడు. ఎందుకంటే ఆయన ఎకనామిక్స్ స్టూడెంట్ కాబట్టి, ఆయనకి ఎకనామిక్స్ గురించి బాగా తెలుసు కాబట్టి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు కావటానికి ఏ విధంగా చేయాలో అట చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి 10th క్లాస్ ఫస్ట్ క్లాసు, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాసు, డిగ్రీ ఏం సబ్జెక్ట్ చదివాడో తెలియదు కానీ ఫస్ట్ క్లాస్ కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అవన్నీ తెలియవు, ఎకనామిక్స్ తెలియవు. ఇది ఇక్కడ మెయిన్ డిఫరెన్సు. ఇక్కడ సంక్షేమ పథకాలు పక్కడబందీగా అమలు జరుగుతున్నాయి. సూపర్ 6 అన్ని పథకాలు అమలు చేయటానికి కూటమి ప్రభుత్వం మొత్తం ఇప్పటికే చాలా పథకాలు ఇంప్లిమెంట్ చేసింది, పక్కడబందీగా చేస్తున్నది. సూపర్ 6లో చెప్పని పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. Please subscribe to Leo News for more videos.